గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కిడ్నీలో స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకి ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణం ఏంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-1060 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి, రీజన్స్ ఏంటి? కిడ్నీ స్టోన్స్ అనేటివి మనం తీసుకునే ఫుడ్లో నుంచి, లేదంటే కొన్ని అనేక కారణాల వల్ల, జన్యు లోపాల వల్ల, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి ఎక్కడ ఫామ్ అవుతాయి అనంటే, ఇది వచ్చే ప్లేస్ని బట్టి, అంటే కిడ్నీలోనా లేదంటే ట్యూబ్లో, కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి వచ్చే సన్నటి ట్యూబ్ ఏదైతే యూరేటర్ ఉంటుందో దాంట్లో రావచ్చు, యూరినరీ బ్లాడర్లో రావచ్చు. దాన్నే మనం ఏ స్థలంలో వస్తుందో దాన్ని బట్టి మనకు యూరోలిథియాసిస్ అని, యూరెట్రోలిథియాసిస్ అని, లేదంటే వెసైక్లోలిథియాసిస్ అని ఇట్లా మనం చెప్పుకుంటూ వస్తాం అనమాట. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి ఎక్కువ శాతం మనం తీసుకునే ఆహారంలో నుంచి, మన కిడ్నీ మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఫిల్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో నుంచి ఆ రక్తంలో కలిసేటివన్నీ కూడా దాన్ని శుద్ధి చేయడాన్ని మన కిడ్నీ వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ శుద్ధి చేసే ప్రక్రియలో కొన్నిసార్లు ఏంటంటే, మనం వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల, మన ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల, ఇంకా అనేక కారణాలు, అంటే ఒబేసిటీ కావచ్చు, లేదంటే స్టాగ్నెంట్గా కదలకుండా ఒకటే పోస్చర్లో ఉండడం కానీ, నీళ్లు తక్కువ తాగడం కానీ, ఫైబర్ తక్కువ తీసుకోవడం కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, షుగర్స్ ఎక్కువ యూజ్ చేయడము, లేదంటే జంక్ ఫుడ్ ఎక్కువ వాడడము, మాంసాహారం ఎక్కువ తీసుకోవడము, ఇలాంటి అనేక కారణాల వల్ల ఇదంతా ఒకటైతే, ఇంకా హెరిడిటీ, ఆల్రెడీ మన ఫ్యామిలీలో ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి మన పేరెంట్స్ కానీ, మన బ్లడ్ రిలేషన్స్లో ఆల్రెడీ ఉన్నట్లయితే కూడా అది వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం నీళ్లు సరిగా తాగకపోవడము, డీహైడ్రేటెడ్గా ఉండడము, ఎక్కువ సప్లిమెంట్స్ మీద పడడము, కాల్షియం, విటమిన్ డి అండ్ ఇతర మెడిసిన్స్ ప్రతిదానికి ఎక్కువ మందులు వాడే వాళ్ళకి ఈ స్టోన్స్ అనేటివి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. స్టోన్ అనేది కిడ్నీ లోపల రావచ్చు, యూరేటర్ అంటే ఆ ట్యూబ్ లోపల రావచ్చు, లేదంటే యూరినరీ బ్లాడర్లో కూడా రావచ్చు అనమాట. సో ఈ వచ్చే స్టోన్స్ అనేటివి ఏంటనంటే, ఎక్కువ శాతం మాత్రం, అంటే 80-90% మాత్రం కాల్షియం స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇంకా రకాలు అనేటివి ఉంటాయి, అంటే దాంట్లో ఉన్న మెటీరియల్ని బట్టి కాల్షియం స్టోన్స్, ఫాస్ఫేట్ స్టోన్స్, జాంథీన్, సిస్టీన్, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అయితే ఈ స్టోన్ వచ్చింది అని మనం ఎట్లా తెలుసు? కొంతమందికి ఏంటంటే లక్షణాలు ఉంటాయి, కొంతమందికి అసలు లక్షణాలు ఏమీ ఉండవు అనమాట. సడన్గా సివియర్ రీనల్ కోలిక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, మీకు అప్పుడప్పుడు కానీ రెగ్యులర్గా కానీ ఒక 15-20 నిమిషాలు ఉండి, లేదంటే అదే గంటల కొద్దీ పెయిన్ అనేది మీకు ఈ పక్కటెముకలు, మనకి రిబ్ కేజ్ ఏదైతే ఉంటుందో పక్కటెముకలలో వెనకాల భాగంలో, ఈ రిబ్ కేజ్ వెనకాల భాగంలో డీప్గా పెయిన్ అనేది స్టార్ట్ అయ్యి చాలా సివియర్గా వచ్చేసి, ఆ పెయిన్ అనేది తొంటి, అంటే హిప్ నుంచి గ్రాయిన్స్ గజలల్లకి ఆ పెయిన్ బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు, ఆ తొడ ఫోల్డింగ్ వరకు కూడా అది పట్టి వదిలేసినట్టుగా ఫ్యూ మినిట్స్ రావచ్చు. అది మళ్ళీ రిపీటెడ్గా ఉండొచ్చు. అంటే మినిమం మనకు ఒక 15-20 మినిట్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ పెయిన్, స్టోన్ పెయిన్ అనేది కొంతమందికి గంటల కొద్ది కూడా అది అలా ఉండిపోతూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అని అంటే, ఈ స్టోన్ అనేది దాని షేప్ అండ్ సైజ్ని బట్టి కొన్నిసార్లు యూరేటర్ ఆ ట్యూబ్లో కనుక, లేదంటే ఎక్కడైతే అది స్ట్రక్ అయి ఉంటుందో అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే, దానికి ప్రతికూలంగా మన బాడీ అనేది దాన్ని బయటికి ఎక్స్పెల్ చేసే ప్రక్రియలో దాంట్లో కాంట్రాక్షన్స్ అనేటివి అవుతూ ఉంటాయి అన్నమాట. బయటికి పంపించడానికి మన బ్రెయిన్ దానికి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే, అది కాంట్రాక్షన్స్ అవుతున్న కొద్దీ ప్రెషర్ అనేది దాని మీద పడడం వల్ల విపరీతమైన రీనల్ పెయిన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా ఏమవుతుంది అని అంటే, పెయిన్ ఒకటి, అంటే బ్యాక్ పెయిన్ కానీ, ఫ్రంట్లో గజ్జలలకు పెయిన్ రావడం కానీ, బ్యాక్ టు ఫ్రంట్ పెయిన్ రావడం కానీ, పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ, తరచుగా యూరిన్ వచ్చినట్లుగా ఉండడం కానీ, యూరిన్ పచ్చగా లేదంటే ఎర్రగా, స్మెల్ నురుగగా ఇట్లాంటివి మీకు కనిపిస్తున్నాయంటే అది స్టోన్ అయినా ఉండొచ్చు, లేదంటే ఇతర కిడ్నీకి రిలేటెడ్ జబ్బులు, లేదంటే ఇన్ఫెక్షన్స్కి సంబంధించి ఉండొచ్చు. కాబట్టి ఈ స్టోన్ అని సింపుల్గా నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట.
నార్మల్గా మనకి ఏంటంటే ఈ స్టోన్స్ అనేటివి ఒక 2-3 mm ఉంటే ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. 1-2 mm ఉంటే వితౌట్ మెడికేషన్ కూడా మనం వాటర్ ఇంటేక్ బాగా పెంచుకుంటే కొన్నిసార్లు అవి దాంట్లో పీసెస్ లాగా అయిపోయి యూరిన్ ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొంతమందికి ఏంటంటే ఈ 2 mm కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి దాని షేప్ అండ్ సైజ్ కరెక్ట్గా లేనప్పుడు అవి కిందికి జారేటప్పుడు రాపిడి వల్ల ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోవడము, దానివల్ల ఏమవుతుంది అని అంటే యూరిన్ ఫ్లో అనేది కిడ్నీలోంచి కిందికి రాకుండా అది అట్లా ఆగిపోయి దాని ప్రెషర్ ట్యూబ్ మీద పడడము, అది వాపుకు గురి కావడము అండ్ కిడ్నీ మీద వాపు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల మనకి తరచుగా పెయిన్, ఫీవర్ ఇట్లాంటివి సిక్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే 7 mm వరకు కూడా మనం మెడిసిన్స్ తోటి వితౌట్ సర్జరీ స్టోన్స్ అనేటివి ఈజీగా పాస్ అవుతాయి. అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ వల్ల లాభం ఏంటి అంటే ఆ మెటబాలిజం అనేది బ్యాలెన్స్ అవుతుంది, కిడ్నీల యొక్క పనితీరు అనేది పెరుగుతుంది, గ్లోమిరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది మెడిసిన్స్ ద్వారా పెరిగే అవకాశం ఉంటుంది, ఫర్దర్ డ్యామేజ్ అనేది కిడ్నీ మీద పడకుండా చూస్తుంది. అండ్ ఈ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల యూరెట్రిక్ స్టోన్స్ అంటే యూరెటర్ సన్న ట్యూబ్లో ఏమైనా స్టోన్స్ ఉన్నట్లయితే ఆ చర్మం అనేది రిలాక్స్ అయ్యే విధంగా హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. దానివల్ల స్టోన్ సైజ్ అనేది ఎలా ఉన్నా, స్టోన్ సైజ్ కొంచెం ఎక్కువగా ఉన్నా అది ఈజీగా ఎక్స్పెల్ బయటికి వచ్చే అవకాశాలు మనకు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఉన్నాయి. ఎన్నో వేల మంది పేషెంట్లు ఆ స్టోన్స్ పడిపోతున్నాయని వస్తూ ఉంటారు. అయితే ఈ 7 mm కన్నా దాటింది అని అంటే స్టోన్ సైజ్ అది న్యాచురల్గా బయటికి వచ్చే దారి అనేది ఉండదన్నమాట. సో కాబట్టి ఈ స్టోన్స్ మీ ఎంత సైజు ఉన్నా కూడా మీకు తరచుగా కానీ అప్పుడప్పుడు కానీ ఈ బ్యాక్ పెయిన్ లేదంటే బ్యాక్ టు ఫ్రంట్ పెయిన్ రావడము, యూరిన్లో మంట, ఎరుపు పచ్చగా, ఫీవర్గా రావడము, ఫీవరిష్గా ఉండడం ఇట్లాంటివి ఉంటే మీరు గమనించుకొని ట్రీట్మెంట్స్ తీసుకోండి. అయితే ప్రతి ఒక్కరికి నేను చెప్పే సలహా ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత చాలా పెద్దగా అయిపోయి స్టోన్ మొత్తం కంప్లీట్గా హైడ్రోనెఫ్రోసిస్ వచ్చేసి కిడ్నీలో వాపు వచ్చేసి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే కన్నా ప్రతి స్టేజ్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాదంటలేం. కానీ మీకు ఇనీషియల్గానే ఒక 2 mm నుంచే మీకు తెలిసి ఉంది అని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. దానికి ఏం చేయాలి, కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని అంటే నార్మల్ పర్సన్ ఒక 2 to 3 liters వాటర్ తీసుకోవాలి. ఒకటేసారి 1 liter తీసుకుంటే స్టోన్ వెళ్ళిపోతుంది అంటే అట్లా కాదనమాట. కొద్దిగా ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి. ఒక ½ glass వాటర్ ½ an hourకి ఒకసారి అలా తాగుతూ ఉంటే కిడ్నీలో ఉన్న ఆ స్టోన్ అనేది కరిగే అవకాశం ఉంటుంది. పౌడర్ అయ్యే కొన్ని టైప్ ఆఫ్ స్టోన్ని బట్టి అవి పౌడర్ అయ్యే అంటే పీసెస్ లాగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలా కొద్దిగా ఎక్కువ సార్లు ఫ్లూయిడ్స్ అనేటివి తీసుకోండి. వాటర్ అనే కాదు, మనం తీసుకునే ఆహారంలో ఫ్లూయిడ్స్ ఉండేలాగా తీసుకోండి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రమేష్ మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. చెప్పండి సార్. మేడం మాకు 7.8 8.25 ఉన్నది మేడం మా కిడ్నీ స్టోన్స్. ఓకే సార్, ఏమవుతుంది సార్ ఇబ్బంది? ఎప్పటి నుంచి ఉంది సార్? నొప్పి, పెయిన్స్ ఎక్కువ ఉంది మేడం. ఎప్పటి నుంచి ఉంది సార్? 1 సంవత్సరం పైన ఉంటున్నది మేడం. ఓకే సార్, నేను చెప్తా సార్ దీనికి ఏం చేయాలనో. ఫస్ట్ అయితే ఇమీడియట్గా వచ్చి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఏ బ్రాంచ్లో అయినా ఫస్ట్ కలవండి, ఆ రిపోర్ట్లు తీసుకొని ఇమీడియట్గా మందులు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 7 చేంజ్ ఉన్నది, 8 చేంజ్ ఉంది అని అంటే అది కొంచెం ఒక 1 mm తగ్గినా కూడా డెఫినెట్గా అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సార్. సో ఏంటంటే ఇది మగవారిలో చూసుకుంటే స్టోన్ సైజు 7 లేదంటే 8 ఉన్నప్పుడు యురెత్రా సైజ్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ సఫరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు లేదంటే జాగ్రత్తలు డాక్టర్లు చెప్పే సలహాలు పాటించుకుంటే మీకు తీవ్రత, సఫరింగ్ అనేది కొంత కంట్రోల్లో ఉంటుంది. కానీ అది స్టోన్ అనేది బయటికి వెళ్ళి మళ్ళీ అది రిపీట్ కావద్దంటే ఖచ్చితంగా మందు తీసుకోవాలి సార్. చాలా రకాల మందులు ఉన్నాయి హోమియోపతిలో. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చేటందుకు కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పరిస్థితులలో ఏంటంటే స్టోన్స్ ఉన్నవాళ్ళు, ఈ 7-8 ఇట్లా ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తగ్గించండి, కూల్ డ్రింక్స్ కంపల్సరీ కంప్లీట్గా స్టాప్ చేయండి, మాంసాహారం కంప్లీట్గా స్టాప్ చేయండి, నీళ్లు కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోండి. అలాగే కొంత మూమెంట్ బాడీకి ఉండడం మంచిదే. సో తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్, పీచు పదార్థాలు, ఇంట్లో వండే ఆహారాలు ఎక్కువగా తీసుకోండి సార్. ఫ్రైలు కాకుండా కూరలు, నీళ్ళల్లో ఉడకబెట్టినవి, బాయిల్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునేటట్టు చూసుకోండి. పండ్లు ఇట్లాంటివి తీసుకునేటట్టు చూసుకోండి. మెయిన్ స్టోన్స్ అనేటివి ఎందుకు పెరుగుతాయంటే ఆయిల్ ఫ్రైలు లేదంటే ఎక్కువ ఆయిల్ ఉండే వస్తువులు, షుగర్స్,
తర్వాత ఈ మాంసాహారము ఇవి తీసుకునే వాళ్ళకే స్టోన్ సైజ్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు పనిలో పడి నీళ్లు తాగకుండా డీహైడ్రేటెడ్గా ఉంటే కూడా ఈ స్టోన్ సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ, సో ఇందులో ముఖ్యంగా మన ఆహారం కన్నా ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఫుడ్ కంట్రోల్ చేస్తే తగ్గుతాయి అంటే అట్లా కూడా ఉండదు సార్. ఇంకోటి ఫుడ్తోనా లేదంటే సప్లిమెంట్స్తోనా మనం చూసుకుంటే ఎక్కువ గోళీలు వాడే వాళ్ళకి స్టోన్స్ అనేది ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్, లేదంటే ప్రతిదానికి గోళీలు వాడడం, సో ఇట్లాంటివి చేసే వాళ్ళకి స్టోన్ సైజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం మెడికేషన్ అనేది తగ్గించండి. ఇలా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి మెడిసిన్స్ అనేవి బెస్ట్ అనమాట. దీంట్లో కెమికల్ అనేది ఏమీ ఉండదు, న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయి. దీనివల్ల ఆ యూరేటర్లో అంటే స్టోన్ ఎక్కడొచ్చింది అనేది క్లారిటీ లేదు కాబట్టి మీకు వచ్చినాయి అని అన్నారు, ఎక్కడొచ్చిందో చెప్పలేదు. సో మన మందుల ద్వారా ఏమవుతుందంటే కిడ్నీ మీద డ్యామేజ్ కాకుండా చేస్తుంది, స్టోన్ అయ్యే కెపాసిటీ తగ్గుతుంది, ఫిల్టరేషన్ అనేది రేట్ అనేది పెరుగుతుంది, స్టోన్ తొందరగా ఎక్స్పెల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సార్. వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గారు, కడప నుంచి మాట్లాడుతున్నానండి. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం నాకు వచ్చేసి 13-14 mm ఉంటుంది మేడం. ఓకే సార్. కానీ ఇంతవరకు నాకు పెయిన్ కానీ ఇటువంటివి ఏమీ లేవు. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్? ఇది 1 year పైన ఉందండి. ఓకే సార్, 1 year పైన నుంచి ఉందండి. నాకు ఎటువంటి నొప్పి కానీ ఏమీ లేదు. ఎక్కడ ఉందో ఏమైనా ఐడియా ఉందా సార్? ఎక్కడ ఉందో మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? కిడ్నీ వాళ్ళ ఇంట్లో ఒకసారి అది స్క్రీన్ చేసినప్పుడు, వాళ్ళు స్క్రీనింగ్ చేసినప్పుడు కింద బాటమ్ లో కిడ్నీలో కింద ఉంది అని చెప్పినారు, పెద్దగా ఉంది అని చెప్పారు. తర్వాత నాకు ఎటువంటి పెయిన్ కానీ ఏమీ లేకుంటే నేను కూడా దాని గురించి పెద్దగా లైట్ తీసుకున్నాండి. ప్రోగ్రామ్ చూస్తున్నాను, మీరు మీ సలహాలు చెప్తున్నారు, నేను చెప్తా సార్. ఇంకా దీంతో పాటు ఏమైనా బీపీ షుగర్లు ఉన్నాయా సార్? నాకు షుగర్ ఉందమ్మా, బీపీ కానీ ఏం లేదు. ఏజ్ ఎంత సార్? ఏజ్ నాది 48-49 ఉంటుందమ్మా. సరే సార్, నేను చెప్తాను. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు సార్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ డ్యామేజ్ అనేది ఒక రోజులో అవ్వవు. అవి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఇట్లా బాగుందని చెప్పేసి ఇదే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. సిమ్టమ్స్ లేకుండా ఏదైతే జబ్బులు ఉంటాయో అప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఈ ఆల్రెడీ మీకు షుగర్ ఉందని అంటున్నారు, స్టోన్ కూడా సింపుల్ ప్రాబ్లం అనుకుంటారు, కానీ ఆ స్టోన్ అనేది రిపీటెడ్గా రావడము, అలాగే ఉండిపోవడము, ఏం కావట్లేదులే అని ట్రీట్మెంట్లు కనుక తీసుకోకపోతే అది నెమ్మదిగా కిడ్నీ మీద డెఫినెట్గా ప్రెషర్ పడుతుంది సార్. ఆ ప్రెషర్ పడ్డప్పుడు ఏదో ఒక స్టేజ్లో కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ మీద ఎఫెక్ట్ పడింది అని అంటే కిడ్నీలో వాపు వచ్చేసి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి. మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు అవి వాడుకోవడంలో తప్పు లేదు. ఇంకోటి మీకు షుగర్ కూడా ఉంది. షుగర్లో ఏంటంటే వెంటనే 1 dayలో అయ్యేది ఏం లేదు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, మెల్లమెల్లగా ఈ షుగర్లో బ్లడ్ సర్క్యులేషన్, కిడ్నీకి సంబంధించిన వాస్కులర్ సిస్టమ్ అంటే రక్తనాడులలో ప్రాబ్లం ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డప్పుడు ఈ స్టోన్ ఒకటి ఉండడం వల్ల కిడ్నీ మీద డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లక్షణాలు లేవని నెగ్లెక్ట్ చేయకండి సార్. ఇప్పుడు నేను చెప్పే సలహాలు అయితే మీరు పాటించండి. ఉన్న స్టోన్ అయితే పెరగకుండా ఉంటుంది. బట్ మెడిసిన్స్ వాడుకుంటే డెఫినెట్గా పెద్ద స్టోన్ అయినా కూడా ఈ యూరేటర్ అంటే ఆ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాని స్కిన్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్గా అయ్యేటందుకు మన హోమియోపతి మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి. కాబట్టి కొన్నిసార్లు అది పీసెస్ అవ్వడము లేదంటే ఎక్స్పెల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ 13 mm అంటే చాలా పెద్ద స్టోన్ సార్. డెఫినెట్గా మెడిసిన్స్ వాడాలి. అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే అది రానున్న రోజులలో ఫ్యూచర్లో డెఫినెట్గా సివియర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు నీళ్ళు ఎక్కువ తాగండి, మాంసాహారం ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే 13 mm అనేది అంతటితో ఆగదు సార్, ఇంకా సైజ్ పెరుగుతూ ఉంటుంది. మనం మెడిసిన్ కనుక వాడకపోయినా, కేర్ తీసుకోకపోతే. మాంసాహారం తగ్గించండి, ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటే తగ్గించండి, నీళ్ళు ఎక్కువ తాగండి. ఎక్కువ అంటే ఒకటేసారి లీటర్న్నర కాకుండా కొద్దిగా ఎక్కువసార్లు తాగండి. కొంచెం టమాటా, పాలకూర ఇలాంటివి కొంచెం తగ్గించండి. సప్లిమెంట్స్ తగ్గించండి. పెయిన్ కిల్లర్స్ ఇలాంటి మీరు ప్రతిదానికి మందులు అనేటివి ఎక్కువ వాడకండి. వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోండి. కొంచెం కదలిక అనేది శరీరానికి అవసరం. ఇవి మినిమం మెయింటైన్ చేసుకుంటూ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ డెఫినెట్గా స్టార్ట్ చేయండి సార్. దీనివల్ల దుష్ప్రభావాలు ఉండవు. న్యాచురల్గా మీ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఫ్యూచర్లో కిడ్నీ మీద డ్యామేజ్ కాకుండా చేసుకోవచ్చు సార్. ఓకే, అంటే మీరు ఇందాక మాట్లాడుతూ 13 mm అన్నారు కదా, 13 mm అంటే మెయిన్గా చూసుకుంటే అంటే ఎంత mm ఉంటే బెటర్, ఎంత mm ఉండకూడదు?
సో నార్మల్గా ఎంత బెటర్ కాదు అని అంటే అసలు స్టోన్ అంటేనే ప్రాబ్లం అండి. స్టోన్ అనేది ఉంటేనే అది కొంతమందికి 2-3 mm దాని షేప్ అండ్ సైజ్ అందరికి ఒకలాగా ఉండదు కదా. అది ఒక స్టార్ షేప్ ఉండొచ్చు, లేదంటే ఒక ముళ్ళులాగా ఉండొచ్చు, లేదంటే అది ఎలా ఉందని దాన్ని బట్టి అది దాని ప్రెషర్ అనేది దా స్కిన్ మీద పడ్డప్పుడు ఆ స్కిన్ అక్కడ స్కార్ ఫార్మేషన్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. కిడ్నీలో అయితే గ్లోమెరులై మీద ప్రెషర్ పడి అంటే ఎక్కడైతే ఒక జాలీలాగా యూజ్ అవుతుందో ఈ గ్లోమెరులస్ అనేది, ఆ స్టోన్ అనేది దానికి ప్రెషర్ అనేది చాలా రోజులు పడ్డప్పుడు అక్కడ స్కార్ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. ఫిల్ట్రేషన్ రేట్ మీద ఒక రోజు ఎఫెక్ట్ పడింది అని అంటే కిడ్నీ మెల్లమెల్లగా క్రానిక్ కిడ్నీ డిసీజ్కి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టోన్ కూడా క్రానిక్గా ఉంచుకోవద్దు. దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దాని ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. అయితే ఎంత ఎంఎం ఉండాలి అని అనుకుంటే అసలు స్టోన్ ఉండడమే ప్రాబ్లం. సో 1 mm 2 mm అలా ఉంటే కొంతమందికి మెడికేషన్ లేకుండా కూడా మన డైట్ హ్యాబిట్స్ మార్చుకొని మాంసాహారం కంప్లీట్గా బంద్ చేసుకొని నీళ్ళు బాగా తాగితే కూడా వర్కౌట్ చేస్తే కూడా అవి కొన్నిసార్లు బయటికి పడిపోతూ ఉంటాయి అన్నమాట వితౌట్ ట్రీట్మెంట్ కూడా. కానీ 3 mm 4 mm ఇలా చెప్పుకుంటూ పోతే 6 mm 7 mm వరకు మన హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే అవి కూడా ఎక్స్పెల్ అవుతూ ఉంటాయి. కొంతమంది పెయిన్ఫుల్గా, కొంతమంది పెయిన్ లేకుండా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి బయటకు వచ్చేస్తాయి. కానీ 7 mm కన్నా ఎక్కువ ఉంటే అసలు ఆ సైజే 7 mm ఉండదు కాబట్టి బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. దానికి మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటే కొంచెం కరిగే అవకాశం ఉంటుంది, ఎక్స్పెల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీకు ఏ స్టేజ్లో ఉన్నా స్టోన్ సైజ్ ఎంత ఉన్నా కూడా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంది. ఏ ప్రాంతంలో ఉంది, ఏ రకమైన స్టోను, లక్షణాలు ఎలా ఉన్నాయి, ఇంకా దీంతో పాటు మీకు షుగర్, బీపీ ఇలాంటివి ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్స్ ఇస్తాము. సో దాని ద్వారా సర్జరీ లేకుండా, చాలా మటుకు సర్జరీ లేకుండా మనకి కిడ్నీ స్టోన్స్కి ఎలాంటి పెయిన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా అవి కరిగిపోతాయి, లేదంటే బయటకు వచ్చేస్తాయి. ఓకే అండి. అంటే కిడ్నీస్లో అంటే స్టోన్స్ కాకుండా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ని చూడొచ్చు మనం? సో కిడ్నీ ప్రాబ్లమ్స్లో మనం చూసుకుంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని అంటే దానికి కొన్ని లక్షణాలు అనేటివి ఉంటాయి. అంటే మీకు తరచుగా యూరిన్ రావడము, లేదంటే యూరిన్ కంట్రోల్ తప్పడం, యూరిన్ ఎర్రగా రావడం, యూరిన్లో ప్రోటీన్ అనేది పోవడం, అంటే నురగగా రావడం, యూరిన్ స్మెల్ ఉండడము, ఇట్లా కొన్ని లక్షణాలు ఉంటాయి. మీకు తొందరగా సిక్ అయిపోతూ ఉంటారు, ఫీవరిష్గా వస్తూ ఉంటుంది, బ్యాక్ పెయిన్ రావడం, ఇట్లాంటివి ఉంటాయి. కొంతమందికి అసలు లక్షణాలు ఏమి ఉండవు, సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తూ ఉంటారు. సో కిడ్నీ సమస్యలలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. అవి పాలిసిస్టిక్ కిడ్నీ అంటే సిస్ట్లు, ఒక నీటి తిత్తుల్లాగా ఇవి చాలా చోట్ల వస్తూ ఉంటాయి అనమాట. ఓవరీస్లో వస్తూ ఉంటాయి, అలాగే కిడ్నీలలో కూడా వస్తూ ఉంటాయి అనమాట. పాలిసిస్టిక్ కిడ్నీ అనేది రావచ్చు, స్టోన్స్ ఒకటి రావచ్చు, లేదంటే సో నెఫ్రోసిస్, నెఫ్రైటిస్ ఇట్లాంటివి వస్తుంటాయి. ఇన్ఫెక్షన్ల ద్వారా వచ్చేటివి ఉంటాయి, లేదంటే ఏదైనా పాయిజనింగ్ వల్ల వచ్చేటివి ఉంటాయి. నెఫ్రోసిస్ అనేది ఏంది అని అంటే మనం ఎక్స్పోజ్ అయ్యే కెమికల్ని బట్టి, మనం తీసుకునే ఆహారంని బట్టి, మనం తీసుకునే కొన్ని మెడిసిన్స్, అంటే కొంతమంది షిజోఫ్రీనియా, డిప్రెషన్ ఇలాంటి వాటికి వాడే కొన్ని రకమైన మందుల వల్ల కూడా ఈ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వాపు లేకుండా కిడ్నీ డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది, దాన్ని నెఫ్రోసిస్ అంటాం. సో అలాగే నెఫ్రైటిస్ అనేది ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్ల ద్వారా కిడ్నీలో వాపు అనేది వచ్చి మెల్లమెల్లగా కిడ్నీలో ఎటువంటి చిన్న సమస్యలు ఏర్పడినా కూడా అవి మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు తరచుగా అవి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినా, నెఫ్రైటిస్ అయినా, నెఫ్రోసిస్ అయినా, లేదంటే కిడ్నీ మీద ప్రెషర్ పడేవి ఏవి జరిగినా కూడా నెక్స్ట్ అవి కొన్ని సంవత్సరాలకి మెల్లమెల్లగా అది కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాగా మారే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందిలో ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. ఎక్యూట్ అంటే అది ఒకటే రోజులో వాళ్ళకి వామిటింగ్స్ అయ్యో, మోషన్స్ అయ్యో, వెంటనే ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల అది కిడ్నీ మీద డ్యామేజ్ అనేది ఏర్పడుతుంది. ఇది వెంటనే ట్రీట్మెంట్లు తీసుకుంటే రికవరీ కూడా ఉంటుందన్నమాట. సో ఆ దశకి వెళ్ళకుండా మీకు 3 నుంచి 4 వారాలను మించి మీకు ఇట్లా యూరిన్లో నురగ రావడము, బ్యాక్ పెయిన్ లాంటిది రావడం, కిడ్నీ పెయిన్ లాగా రావడము, వెనకాల నుంచి ముందుకి గజలకి పెయిన్ రావడము, యూరిన్ దీంతోపాటు ఫీవరిష్గా ఉండడం, లేదంటే కాళ్ళ వాపులు, యాంకిల్స్ దగ్గర, మడిమల దగ్గర వాపు రావడం, కంటి కింద వాపు రావడం, చేతులలో వాపు రావడం, ఆయాసం లాంటివి రావడం, దగ్గు లాంటివి రావడం, ఇట్లాంటివి గమనించుకుంటే డెఫినెట్గా ట్రీట్మెంట్స్ తీసుకోండి. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో కూడా మనకు స్టేజెస్ అనేటివి ఉంటాయి, 5 స్టేజెస్ అనేటివి ఉంటాయి. ఇనీషియల్ స్టేజెస్లో మనకి సీరం క్రియాటినిన్ లెవెల్ని బట్టి, యూరిక్ యాసిడ్ లెవెల్ని బట్టి, ఇంకా ఈ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ని బట్టి, ఈ క్రైటీరియాలను బట్టి మనకి ట్రీట్మెంట్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. సో వీటిలలో కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల మెయిన్ దీని పర్పస్ ఏంటి అంటే ఫర్దర్ కిడ్నీ డ్యామేజ్ అనేది అవ్వకుండా, గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది పెరిగేటట్టు, కిడ్నీ మీద ప్రెషర్ పెరగకుండా, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, ఇతర కాంప్లికేషన్స్ రాకుండా
న్యాచురల్గా మీకు ప్రాబ్లమ్స్ అనేటివి రికవర్ అయ్యే విధంగా మనకు హోమియోపతి మెడిసిన్స్ అనేటివి ప్రతి దానికి మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వాడుకుంటే మనకేంటంటే డయాలసిస్ మీదకి వెళ్ళకుండా కొన్ని స్టేజెస్ని బట్టి, ఎందుకంటే అందరికీ ఒకటే రకంగా ఉండదన్నమాట. సీరం క్రియాటినిన్ 1.5 లోపు ఉండాలి, 1 లోపు ఉంటే బెటర్ అనమాట. సో ఇవేంటంటే కొంతమందికి ఇన్ఫెక్షన్ల ద్వారా కూడా అవి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఇట్లా షుగర్ బీపీ కంట్రోల్ లేకుండా, మెయిన్ ముఖ్య కారణాలు కిడ్నీ ఫెయిల్యూర్కి ఏంటి అని అంటే షుగర్ అండ్ షుగర్ కాంప్లికేషన్స్, బీపీ కాంప్లికేషన్స్. అవి మనం కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మా కిడ్నీకి సంబంధించిన రక్తనాడులు అనేటివి డ్యామేజ్ అయిపోయి మెల్లమెల్లగా కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతిని పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఏం కావట్లేదు కదా, సిమ్టమ్స్ ఏం లేవు కదా అనుకోవద్దు. సో దీనికి తగ్గ జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ లేదంటే కిడ్నీ హెల్త్ మంచిగా ఉండాలి అంటే ఇన్ జనరల్ ప్రతి మనిషికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మెడిసిన్స్ కాకుండా సాల్ట్ అనేది తక్కువ తీసుకోండి. 2 గ్రామ్స్కి 3 గ్రామ్స్ కన్నా మించి పర్ డే యూస్ చేయకండి ఏ రకంగా కూడా. అంటే ఓన్లీ ఉప్పే అనుకోకండి, ఉప్పు కలిపిన వస్తువులు ఏ స్నాక్స్ అయినా ఏ వస్తువైనా. తర్వాత షుగర్స్ కూడా కిడ్నీ డ్యామేజ్ని ఇంకా పెంచుతాయి కాబట్టి షుగర్స్ కూడా తగ్గించండి. ఆల్కహాల్ తగ్గించండి. ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా కూడా మంచిది కాదు కిడ్నీ ఫెయిల్యూర్లో. సో ఇంకోటి ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా ఉండడానికి, లేదంటే ఆల్రెడీ ఫెయిల్యూర్ దశలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజెస్లో మీరు ఉన్నట్లయితే, సీరం క్రియాటినిన్ పెరిగి ఉన్నట్లయితే మెయిన్ హై ప్రోటీన్ ఎనిమల్ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు, డైట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు హెవీ ఎనిమల్ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు. సో అది డాక్టర్ సలహా తీసుకోండి మీరు. ఎందుకు అనంటే హెవీ ప్రోటీన్ ఏది తీసుకున్నా అది ఫిల్టర్ అవ్వాల్సింది కిడ్నీ నుంచే. కిడ్నీ మీద డబల్ ప్రెషర్ అయిపోతుంది. ఆల్రెడీ సీరం క్రియాటినిన్ పెరిగి ఉన్నట్లయితే అది ఫిల్టరేషన్ రేట్ మీద ఎఫెక్ట్ పడి ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు తొందరగా స్టేజెస్ పెరిగిపోతాయి. కాబట్టి మీరు హెవీ యానిమల్ ప్రోటీన్ తగ్గించండి, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి, జంక్ ఫుడ్ తగ్గించండి, సాల్ట్ ఇంటేక్ తగ్గించండి. సో న్యాచురల్గా దొరికే వస్తువులు, కూరగాయలు, పండ్లు ఇలాంటివి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే పండ్లు తింటే తగ్గుతుంది అని చెప్పేసి కొంతమంది కంప్లీట్గా ఫ్రూట్ జ్యూసెస్ మీదనే ఉంటారనమాట. అది కూడా మంచిది కాదు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, లేదంటే సీరం క్రియాటినిన్ బాగా పెరిగి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ మీద కూడా మీరు ఆధారపడకండి. సో వాటి వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో మళ్ళీ షుగర్ యాడ్ చేసుకొని తీసుకుంటే మాత్రం ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది. సో ఈ మినిమం జాగ్రత్తలు అనేటివి మనం పాటించుకుంటూ వెయిట్ పెరగకండి. ఒబేసిటీ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఇంకా డ్యామేజ్ ఫర్దర్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే కిడ్నీ కాపాడుకోవాలి, కిడ్నీ హెల్త్ మంచిగా ఉండాలి అని అంటే ప్రతి దానికి అనాల్జెసిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ డాక్టర్ పర్యవేక్షణలో కాకుండా సొంత ట్రీట్మెంట్లు చేసుకోకండి. అవి లాంగ్ టర్మ్లో ఏమవుతుంది అంటే కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తాయి. సో బెస్ట్ ఏంటంటే ఈ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో మనకు హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేటివి బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అనమాట. సైడ్ ఎఫెక్ట్ లేకుండా కిడ్నీ హెల్త్ని కాపాడుతుంది. కిడ్నీ స్టోన్స్ గురించి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వంటి డాక్టర్ స్టైల్.